రేవంత్ రెడ్డి గడ్డ మీదకెళ్ళి కొంతమంది రైతులు మన స్టూడియోస్కి వచ్చిర్రు ఇవాళ. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ బాధ ఏంది, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంది అంటే నేను 2 మాటలలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ సంవత్సరం కింద ఏదైతే కొడంగల్కు మెడికల్ కాలేజ్ అన్నారో, వెటర్నరీ కాలేజ్ అని అన్నారో, ఆ కాలేజ్ పెట్టాలన్న నేపథ్యంలో వీళ్ళ భూములు ఏవైతే దాదాపు 47 మంది రైతుల భూములు లాక్కోవాలని ప్రయత్నం చేసింది. ఆ లాక్కునే క్రమంలో ఏం చేసిండ్రు, ఈ భూములకు ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తాం, అట్లనే 1 ఎకరానికి 125 గజాల ప్లాట్ ఇస్తాం, అట్లా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని గజాల ప్లాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎకరాలు పోయిందనుకో 250 గజాల ఫ్లాట్లు వస్తాయి. గట్లా మాట ఇచ్చిండ్రు. మాట ఇచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇవన్నీ తర్వాత కనీసం వాళ్ళు ఇస్తామన్న నష్టపరిహారం కూడా ఇయ్యలే. 47 మంది రైతులు భూములున్న రైతులు ఉంటే అందులో ఇంకా 7 మంది కాంగ్రెస్ కార్యకర్తలను కలిపి వీళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం తగ్గించి వాళ్లకు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చుకున్నారట. దాదాపు వీళ్ళు సంవత్సరం నుంచి పోరాటం చేస్తానే ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని చెప్పేసి ఎకరానికి 125 గజాల ఫ్లాట్లు అని చెప్పుకొని 70 గజాలు ఒక్కొక్కరికి చేతిలో పెట్టిరట. ఇంట్లో కిటికీ ఏంటంటే ఎకరానికి 5 లక్షల చొప్పున, ఎకరానికి 6 లక్షల చొప్పున కొంతమందికి కట్టించిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి 10 లక్షల రూపాయలు అని చెప్పేసి ఎవరైతే గట్టిగా కొట్లాట చేస్తారో, పోరాటం చేస్తారో వాళ్ళకి కట్టించిండ్రు. ఒకళ్ళిద్దరికి అట్లా కట్టించిండ్రు. ఈ మిగతా 47 మంది రైతులల్లా ఒక దాదాపు అటు ఇటు ఒక 20 మందికి కూడా పూర్తిగా నష్టపరిహారం అందియలేదట. అటు ఇటు మొత్తం మీద వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ ఆయన కొట్లాడ చేసి తెచ్చుకున్నది కూడా కాదు, మనకు తెలుసు. యాదాద్రి భువనగిరి నుంచి కొడంగల్కు పట్టుకొని పోయిండు మెడికల్ కాలేజ్ను, ఇటు సిద్దిపేట నుంచి వెటర్నరీ కాలేజ్ పట్టుకొని పోయిండు కొడంగల్కు. ఈ తాండూరు కాలేజీకి సంబంధించి, తాండూరు మెడికల్ కాలేజీకి సంబంధించి మొన్న పేరు మార్చిండు. ఇక మమ్మల్ని అడిగేదేవలు చేసేదేవలు. కాకపోతే పాపం వాళ్ళు ఇంత దూరం వచ్చిండ్రు. ఇవన్నీ కాగితాలు బరాబరు ఉన్నాయి. ఆ నష్టపరిహారం ఏ విధంగా యొగ్గిది ఇచ్చిరట ఈ పత్రం 70 గజాలు అని చెప్పేసి ఈ పత్రం ఇచ్చిరట. ఈ పత్రంతో రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోండి, మేము చేసియమని అంటారట. ఇక ఈ పత్రాలు కొంటపోతే రిజిస్ట్రేషన్ అవుతున్నాయా కావా మనకు తెలియదు. కానీ ఇక్కడ 3 ఎకరాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, 4 ఎకరాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. 30 గుంటల మందం కూడా పైసలు చేతిలో పెట్టలేరట. 3 ఎకరాలు పోతే ఆ 3 ఎకరాలకు కలిపి 375 గజాలు రావాలి. కానీ 70 గజాలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారట. ఇది మరి సొంత గడ్డ, సొంత నియోజకవర్గం, సొంత గడ్డ ప్రజలని ఎందుకు మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది అయితే అర్థమైతలేదు. మొత్తం మీద రైతులందరూ ఇక్కడికి వచ్చిన ఒకసారి వాళ్ళని పిలుద్దాం, వాళ్ళ బాధ ఏంది ప్రయత్నిద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. రండి ఒకసారి. ఇది పరిస్థితి అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాసు. ఎక్కడి నుంచి? కొడంగల్ మండలం అప్పాయిపల్లి విలేజ్ అక్క. అప్పాయిపల్లికి వెళ్ళి వచ్చిండ్రు. ఏంది అసలు ఏం చెప్పిండ్రు వాళ్ళు? మొత్తం మీద ఏం చెప్పిండ్రు? ఇది వాళ్ళు చెప్పిన పత్రమా? అవునక్క. ముందుగా హామీ ఇచ్చిన పత్రమా? ఒకసారి ఏం చెప్పారు, మీ బాధ ఏంది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది ఒకసారి చెప్పుర్రి అక్క. ఇది గత సంవత్సరము ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కొడంగల్ మండలంలో అప్పాయిపల్లి అనే గ్రామానికి వెటర్నరీ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాము, అభివృద్ధికి భూములు ఇవ్వాలని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి కొంత, ఇది మా భూమి అనేది గత 3-4 తరాల నుండి పొలం పనులు చేసుకుంటూ బతికినటువంటి భూమి అక్క. మా తాతలు చచ్చిపోయారు, మా అమ్మ నాన్నలు చనిపోయారు. అది మా పేరు మీద నడుస్తూ ఉన్నది. ఇది మహబూబ్ నగర్ నుండి చించోలి మార్గంలో నేషనల్ హైవే పక్కన ఫస్ట్ బిట్ ఉంటుంది అక్క మాది. దీని మీద మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కన్నేసి ఈ భూములు పోగొడితే మా భూములకు విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో మా భూములు 19 సర్వే నంబర్ చూయించి అక్కడ దాదాపుగా 74 ఎకరాల 10 గుంటల భూమి అక్క. ఇది మొత్తం దీంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు ఉంటారు. అందరూ కూడా 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతుల భూములను వీళ్ళు ఏం చేశారంటే కన్నేసి మా గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ కళాశాలకు ఇది బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు, కొంతమంది అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నాయకులకు చెప్పడం, వాళ్ళ కమిషన్ల కోసము ఈ భూములు రోడ్లపైన ఉన్న భూములను పోగొడితే మాకు ఇక్కడ వేరే పనులు చేసుకుని ఏం చేసుకున్నా మాకు కమిషన్లు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి
ఈ భూములు పోవడానికి ప్రయత్నం చేసిరు. మమ్మల్ని కూడా చాలా సందర్భాల్లో బెదిరించారక. బెదిరించడం కూడా మేము చాలా సందర్భాల్లో బెదిరించడంటే ఎట్లా బెదిరించారు? బెదిరించారంటే మీరు అభివృద్ధికి అడ్డుకుంటారు, మీరు మేము ఈ ప్రాంతంలో అడ్డుకుంటారు కాబట్టి మేము మీద కేసులు చేస్తాం, మర్యాదపూర్వకంగా భూములు ఇస్తారా సస్తారా అనేటటువంటి మాట్లాడితే మేము 6 నెలలు దాదాపుగా 6 నెలలు కొట్లాడినాం అక్క. ఇక్కడ మన శంకర్ గౌడ్ అన్న జర్నలిస్ట్ వస్తే దాని మీద స్టోరీ రాస్తే ఆయన మీద దాడి చేసిర్రు. దాడి చేసిన తర్వాత మేము మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ 2-3 నెలలు కొట్లాడినాము. కొట్లాడిన తర్వాత అందరూ మినిస్టర్లకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు, అందరికీ మేము వినతి పత్రాలు ఇచ్చాం. చాలా సందర్భాల్లో ఒక ఇంత గట్ట ఉంటుంది అక్కడ మొత్తం కూడా అన్ని స్టేట్మెంట్లు ఇచ్చినాం. అంతా అయిపోయిన తర్వాత అందరినీ భయపెట్టి మా పొలంలో సర్వే చేయడానికి వస్తే మేము అడ్డుకున్నాం. నేను మా అడ్డుకుంటే నా పైన మా అన్న పైన 353, 407, 405, 507 అనేటువంటి 7 సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి బలవంతంగా మమ్మల్ని ఇస్తారా సస్తారంటే అంటే మీ భూములు మీరు ఇయ్యడానికి వాళ్ళు కేసులు పెట్టారు. అంటే అడ్డుకున్నందుకు కేసులు పెట్టిండ్రు. కేసులు పెట్టిన తర్వాత మా మీద కేసుల తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోపల ఒక కాన్ఫరెన్స్ హాల్లో అందరిని పిలిచి మీటింగ్ చేసినాక అక్కడ ఏం చేసి చెప్పారంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్కెట్ వాల్యూ కన్నా మీకు 4 అంతలు ఇస్తున్నాము, మీకు 8 లక్షలు ఇస్తామన్నారు ఫస్ట్. తర్వాత 10 లక్షలకు వచ్చారు. ఎకరానికి 10 లక్షలు ఇస్తాము, 125 చదరపు గజాల ప్లాట్ ఇస్తాము, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, మీకు ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగంకి వచ్చారు. మీకు అవుట్ సోర్సింగ్ అని ఇచ్చిండ్రా? అది కూడా ఏది ఇవ్వలేక ఇవ్వకుండా ఈరోజు సర్వేలు చేయడానికి వస్తున్నారు. దాంట్లో ఏమైందంటే దీంట్లో 10 లక్షలు ఇవ్వకుండా ఎకరానికి 10 లక్షలు ఇవ్వకుండా 6 లక్షలు 7 లక్షలు ఇచ్చారు. ఒక 3 నెలల కింద చెక్కులు ఇచ్చారు. ఇదే తిరుపతి రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. అంటే నీది 5 లక్షలు చెక్కు. ఇది ఎకరా నాకు 1/2 ఎకర్ ఉంది అక్క. మాకు యాక్చువల్ అంటే ఒకళ్ళిద్దరికి ఇచ్చిన దాంట్లో 10 లక్షలు కట్టించిన దాంట్లో మీరు ఒకళ్ళిద్దరికి 1/2 ఎకర్ కరెక్ట్ ఇచ్చారు. ఇక్కడ కొంతమందికి ఏమో ఇప్పుడు మా వదిన పేరు మీద ఎకరా ఉంటుంది. ఎకరా ఉంటే వాళ్ళకు ఎకరాకు 6 లక్షలు కట్టించారు. ఇక్కడ ఇంకా 4 లక్షల డబ్బులు రావాలి. ఇక్కడ ఇంకా 50 గజాల చదరపు గజాల ప్లాట్ రావాలి. మా మీద పెట్టినటువంటి కేసులు అట్లే ఉన్నాయి. ఇప్పుడు కేసులు ఎత్తేస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు కేసులు అట్లే ఉన్నాయి. ఈ ఇస్తామన్నటువంటి డబ్బులు అట్లా ఇవ్వలే. ఈ దాదాపుగా ఒక 30 మంది వరకు ఇట్లానే ఉంది అక్క. అసలు దీంట్లో భూములు లేనటువంటి వాళ్ళకు, అసలు దీంట్లో కాస్తులు లేని వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి. 6-7 మందికి దాదాపుగా 70 పైసలు ఎట్లా అదే ఎట్లా ఇస్తారని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళు రెవెన్యూ చట్టంలో కాస్తులు ఉన్న వాళ్ళకు ఇస్తాము, బుక్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని బేసిక్ చేసుకొని అసలు భూములు లేని వాళ్ళకు అసలు దీంట్లో కాస్తులు లేని వాళ్ళకు, రికార్డులు లేని వాళ్ళకి ఇచ్చారు. రికార్డులు లేని వాళ్ళకు వాళ్ళకి చెక్కులు ఎట్లా వచ్చినాయి మరి? అదే అర్థం కాదు. అడిగితేనేమో అడుగుతామన్నారు వాళ్ళకు పొజిషన్ ఉంటారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ పొజిషన్ అంటే ఈ సర్వే నంబర్ పక్కన వాళ్ళ వేరే భూములు పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూముల భూమి పోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ భూములు పోయినాయా? వాళ్ళ భూములు పోలేవు, ఏం పోలేవు. పోనప్పుడు వాళ్ళకు పైసలు ఎట్లా ఇచ్చారు మీరు అడగలేరా? క్వశ్చన్ చేయలేరా? అడిగితేనే జగడం అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి వచ్చినప్పుడు అడిగినాం. మేము పెద్ద లొల్లి పెట్టినాం, స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాం. ఏమన్నాడు తిరుపతి రెడ్డి? వస్తాయి అని చెప్పి ఎంఆర్ఓకు, కలెక్టర్కు వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ముఖ్యమంత్రి దాకా ఏమన్నా పోయినరా? ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు పోతే మమ్మల్ని ఆడికి గేట్ దగ్గర తీసుకొని పేపర్ తీసుకొని అక్కడనే దొబ్బేస్తారు మేడం. ఇట్లా 10 సార్లు పోయినాం మేము. ఎందుకు రానిస్తలే లోపలికి? మీరు అక్కడ తిరుపతి రెడ్డిది అని అక్కడ కొడంగల్ మండలం తీసుకుంటారు. అక్కడ ప్రశాంత్ కావచ్చు, వీళ్ళది మీకు అపాయింట్మెంట్లు ఉంటే లోపలికి పంపిస్తాం, లేకపోతే పంపించమని చెప్తాం. ఇప్పుడు తిరుపతి రెడ్డి దాకానే ఆపేస్తారు మిమ్మల్ని. తిరుపతి రెడ్డి కూడా పూర్తిగా విషయం తెలుసో లేదో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి లీడర్లు, నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓ, మా గ్రామంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కలిసి దీన్ని పన్నాగం పన్ని దీన్ని వాళ్ళు ఈ విధంగా మా డబ్బులు ఇవ్వకుండా అసలైన లబ్ధిదారులకు డబ్బులు రాలే. ఏమి అసలు భూమి లేని వాళ్ళకు, రికార్డులు లేని వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? మాకు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవాలి అని చెప్పి మేము చాలా సందర్భాల్లో కొట్లాడుతూనే ఉన్నాం. గత 3-4 నెలల నుండి మేము కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం. తిరిగి విసుకొచ్చిపోయింది. గత సంవత్సరం ఏదైతే స్టార్ట్ అయింది అప్పుడు తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు సర్వే చేయడానికి మళ్ళీ వస్తే మేము అడుక్కున్నాము. మేము మళ్ళీ కేసులు చేస్తాం, దొబ్బేస్తాం, కొడతాం అని చెప్పి ఇందులో ఉన్నటువంటి 30 మంది ఉంటే దాదాపుగా ఒక 10-15 మందిని భయభ్రాంతకు గురి చేసి మీకు బెల్ట్ షాపులు ఉన్నాయి, మీకు కిరాణా షాపులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చొని పెడితే వాళ్ళు భయపడి కొంతమంది రాలే ఇక్కడికి. బెల్ట్ షాపులు, కిరాణా షాపులు, చిన్న ఒక షాప్ ఉంటే ఒక ఊర్లో 6 షాపులు ఉంటాయి ఊర్లో. మా ఊర్లో ఆ ఎవరి షాపులో పోకుండా ఈ ఉద్యమానికి ఎవరు వస్తారో ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక నాయకుని బెల్ట్ షాప్ చేసి అలా భయపెట్టి ఉద్యమానికి బయటకు రాకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు మేడం. మొత్తం ఇది ఇగో వీళ్ళ ఒక పత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నట్టు 10 లక్షలు ఎకరానికి ఇస్తా అన్నారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 125 గజాలు ఇస్తామని అన్నారు. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని అన్నారు. ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్నాయంట ఈ భూములు. రైట్. ఇక్కడ ఎక్కడ దొరకబడ్డారంటే ఒకరికి 10 లక్షలు, ఒకరికి 5 లక్షలు. భూములు లేని వాళ్ళకి కూడా ఎట్లా ఇచ్చిండ్రు?
ఇక్కడ నష్టపరిహారము భూములు లేని వాళ్ళకు కూడా ఎట్లా ఇచ్చిండ్రు? నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధానాన్ని అనుసరిస్తా ఉన్నారు? ఇక్కడ మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గెలిపించారు కొడంగల్ ప్రజలు ఓట్లేసి. తిరుపతి రెడ్డి ఏ హక్కుతో మాట్లాడతారు? మరి ఆయననే షాడో సీఎం అని అంటా ఉన్నారు. ఆయననే షాడో సీఎం అయిందా ఇయ్యాల తెలియదు. మొత్తం మీద ఈ పరిస్థితి రండి అన్న మాట్లాడతారా మీరు? రైట్, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం కథ, ఎన్ని ఇచ్చిర్రు నష్టపరిహారం మాట్లాడు. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు మల్లేష్ మేడం. మల్లేశం. మాకు 3 ఎకరాల పొలం ఉంది మేడం. మాకు వచ్చింది 2,20,25,000 మాత్రమే ఇచ్చిండ్రు. 3 ఎకరాలకు 3 ఎకరాలు. ఇంకా 1 ఎకరా భూమి పైసలు రాలే మేడం. ఎన్ని ఇచ్చిర్రు? 3 ఎకరాలకు కలిపి ఎన్ని ఇచ్చిర్రు? 20,25,000 ఇచ్చిర్రు. 3 ఎకరాల కంటే 10 లక్షల చొప్పున చూసుకుంటే 30 లక్షలు రావాలి. 375 గజాల ప్లాట్ రావాలి. 253 గజాల జాగా ప్లాట్ ఇచ్చిండ్రు. 20,25,000 చెక్ ఇచ్చిండ్రు. అంటే మీకు రావాల్సిన నష్టపరిహారం అంతా తలా అంతా కట్ చేసి మిగతా 7 మంది ఎవరైతున్నారో వాళ్ళకి అడ్జస్ట్ చేసిర్రా? మీరు ఏమన్నా అనుకుంటారా? అట్లా చేసిర్రు మేడం. ఇక్కడికి రా. కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నది వాళ్ళకి ఎన్నెన్నిచ్చుకోక కోట్లు ఊడించుకోక మాకు వస్తే సార్ అని మేము అంటున్నాం అంతే. మా డబ్బు మాకు కోట్లు కూడా ఎట్లా ఇస్తారు? కోట్లు ఇస్తే మీరు ఎట్లా ఊకుంటారు? సామాన్య రైతులు మోసపోతారు. అది కాదు మేడం, వాళ్ళ కార్యకర్తలు అది అని చెప్పుకుంటున్నారు కదా, అట్లయినా పర్వాలేదు. మా భూమి మాకు వస్తే మేము ఎందుకు లొల్లి పెడతామని మేము అంటున్నాం అంతే. మాకు అదే కావాలి న్యాయం అని. ఇగో భూములు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగాలలో మేము ఇయ్యం కొట్లాడకు దిగుతా ఉన్నారు, పేజీకి దిగుతా ఉన్నారు, పోరాటం చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లగచెర్ల రైతులు. మీరు మిమ్మల్ని ఒప్పించిర్రా, బెదిరిచ్చిర్రా, బతిలాడిర్రా, బామాలిర్రా, లేకపోతే కాళ్ళు మొక్కిర్రా, మీరు అయితే ఒప్పుకున్నారు. కానీ నష్టపరిహారం అయితే కరెక్ట్ ఇస్తలేరు అనేది మీ బాధ. మా బాధ అంతే. పరిహారానికి ఒప్పుకున్నాం మేడం. మేము 10 లక్షలు అన్నందుకు 120 గజాలు జాగా అన్నందుకు ఒప్పుకున్నాం. అన్ని ఒప్పుకున్నాక ఇప్పుడు ఇట్లా ఎకరా భూమికి ఇప్పుడు ఉన్న చూడు నీకు ఇచ్చిన పుష్పమ్మ పేరు ఉంటుంది కదా, పుష్పమ్మ అని మా భార్య పోతే భూమి కరెక్ట్ ఉండదా లేదా బుక్ ఉండదా లేదా చూడు నువ్వు పట్ట బుక్ కూడా భూమి కూడా చూడు రోడ్ కూడా మళ్ళీ మేము ప్లాట్ ఎంత చూడు మేడం. మార్కెట్ విలువ ఎంత నడుస్తుంది అటు చుట్టుపక్కల భూములలో? 1,30,20,000 నడుస్తుంది. 1,30,30,000. మరి 1,30,30,000 నడవంగా 10 లక్షలకి ఎట్లా ఒప్పుకున్నారు మీరు? ఏదో బెదిరించారు మేడం. పోలీసులు వచ్చి పట్టుకపోతున్నారు. పొద్దు మొప్పున ఒకటి మేము అడ్డాడుకుంటే పోలీసులు జిప్లు వచ్చే కొన్ని 13 అని పోలీసులు అన్నమాట. భూములు ఇవ్వకపోతే గుంజుకుపోతారు అన్నట్టు. గుంజుకుపోతారు. అదే గట్ల అన్నది 30 అందరు ఇవ్వటి బుల్ పట్టి మేము ఇద్దరం కూడా ఏం చేస్తామని మేము కూడా ఇచ్చేసినాం మేడం అంతే. ఇట్లా మీరు పోరాటం చేసిన వాళ్ళు కూడా ఆఖరికి పైసలు కూడా మమ్మల్ని ఇట్లా చేసాడు. ఎట్లా నాకు ఎట్లా చేసాడు చెక్ ఎంత వచ్చిందిరా కరెక్ట్ ఇదా ఇది మీదా? ఎకరం 6 లక్షలు. ఎకరం పోయిందా? ఎకరానికి 6 లక్షల రూపాయలు ఇగో చెక్కు. వీళ్ళు ఇస్తామనేది 10 లక్షల రూపాయలు గవర్నమెంట్. మరి ఏమంటారు? ఎంతమందిని కలిసిర్రు? మీకు నష్టం న్యాయం అవుతుంది అంటుర్రా? ఎంతమందిని కలిసి? ఈ రోజు అయితే మొత్తం కలిసిన మేడం. వాళ్ళైతే ఏమంటారు, అధికారులు ఏమంటారు, ఎంఆర్ఓ సార్ ఏమంటున్నాడు, వస్తాయి సార్కు చెప్పినా వస్తాయి తర్వాత మీదికి పంపినాము, నువ్వు అది ఇది చేసుకో, మొత్తం భూమి చేసిపో అని అంటాడు. మీది కంటే ఇప్పుడు గాలిపటం ఎగరేసినట్టు దారం కట్టి ఎంత టైం పడుతుందట మీదికి? 4 నెలలు అయింది మాట చెప్పాటి, 4 నెలలు చెప్పాటి, వారం అని 4 నెలలు అవుతున్నది. వారం శుక్రవారం వస్తాయి, బేస్తారం వస్తాయని ఇదే చెప్తాను. మీరు సార్కు చెప్పేసిన నేను అంటే నష్టపరిహారం చెల్లించక ముందే సర్వేలకు వస్తే మా నష్టపరిహారం చెల్లించాలని మీరు అడ్డుకున్నారు. దాదాపు వీళ్ళకి 5-6 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. 1 ఇయర్ నోటీసులు జారీ చేసి 1 ఇయర్ ఇట్లా తప్పుల తడకగా ఇవి 4-5 నెలలు. రైతు ఇది పరిస్థితి. రైతన్నలను గోసపుచ్చుకుంటే ఏమైతుంది? ఏమొస్తుంది రేవంత్ అన్న? ఘోరమైన పరిస్థితులు కదా. మీ కొడంగల్ బిడ్డలు కదా. మరి ఎందుకు మీ కొడంగల్ రైతులను ఎందుకు గోస పెడుతుండయని? అంటే అంత రాష్ట్ర వ్యాప్తంగా రైతులను గోస పెడుతుండు, కాకపోతే మిమ్మల్ని ఒక గుండెలో పెట్టుకొని చూసుకోవాలి కదా. మేడం ఏమైందంటే ఆయనది ఏం తప్పలేదు. అందుట్లో ఏమైంది, అక్కడ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాట మీద మమ్మల్ని ఆయన చూస్తాడా? కొడంగలేనా? కొడంగల్ అంటే ఇప్పుడు కొడంగల్కి వచ్చిన కల్వకుర్తి పక్కన అన్నారు. కొడంగల్కి వచ్చి 10 ఏళ్ళు అయింది. ముందు గెలిచిన మళ్ళీ 5 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ గెలిపించినాకనే ఇట్లా చేస్తున్నాడు మళ్ళీ మాకు. పగ సాధిస్తున్నాడు. మేము కూడా స్వాగతిస్తాం. మా డబ్బులు మాకు ఇస్తే మేము అన్నాం మేడం. ఏరియా డెవలప్ కావాలంటే అని చెప్పి మాకు ఫస్ట్ గా చెప్పింది మేడం. మన ఏరియా డెవలప్ అవుతుంది కానీ భూములు ఇచ్చేసినాం, రొల్లి చేయకుండా ఇచ్చేసిన తప్పుకు ఇట్లా చేసిన మస్తు సార్లు అడిగినాం కూడా. మేము అదే పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీనే మనం లొల్లి ఎందుకు చేయాలంటే నేను అందులోనే ఉండా మేడం. తిరుపతి రెడ్డి సార్కు కూడా ఒకసారి అడిగినాం, ఎంఆర్ఓ సార్కు ఇట్లా చెప్పిండు అదేమున్నదో పరిష్కారం చేయండి అని. ఎంఆర్ఓ సార్కు ఇట్లా చెప్పిండు, చేస్తాం అంటుండ్రు. ఎవరు ఏం చేసాలి, అది ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటుండ్రు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే చేస్తామంట. దానికి కూడా ఆధార్ కార్డు పంపినాం. కానీ ఎన్నేళ్ళు తిరిగినావు కాంగ్రెస్ లో? 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంటే కూడా అందులోనే తిరిగినాం.
ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లకే ఒక 4-5 నెలలు పని పట ఇడిచిపెట్టి మొత్తం ఊర్లో అంతా తిరుగుడే కాంగ్రెస్ కోసం మొత్తం మీద ఎట్లున్నది కొడంగల్ల పాలన ఎట్లున్నది? కొడంగల్ల పాలన ఎట్లున్నదేమో కానీ మేము తిరిగినందుకు మా సేనే ఇంచి పోయి 10 లక్షలు మమ్మల్ని ముంచినట్లా ఉన్నది అది. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండా ఇయ్యలేడా మాకు తెలియదు కానీ కొడంగల్లో ఉన్న లీడర్లు మొత్తం మోసం పక్క చేస్తుండ్రు. ఆ రేవంత్ రెడ్డి సార్కు తెలుసో తెలియదు కానీ ఆడ జనాలను మొత్తం జనాలు లీడర్లు కొడంగల్లో కానీ ఊర్లో కానీ పక్క ముంచుతుండ్రు, మందిని అంతా ముంచుతుండ్రు. లగచర్ల రైతులు పోరాటం చేసిండ్రు కదా, మరి అట్లా చెయ్యరాదంటని చెప్పి మన పార్టీ మనం అంటే చెప్పి అందరు కలిసి మాట్లాడుకొని ఇచ్చినాం మేడం ఓపిక రాజాతో. మన ఏరియా డెవలప్ అవుతుంది అని మంచిగా ఇచ్చిండ్రు వాళ్ళకి. ఇంకా ఇయ్యలేదంట కదా చెప్పిండ్రు, వాళ్ళని 37 రోజులు జైల్లో పెట్టిండ్రట. మేము అసలు న్యాయంగా ధర్మంగా మేము కొట్లాడుతున్నాం. వినతి పత్రాలు ఇచ్చుకుంటూ 6 నెలలు సంవత్సరం నుండి అందరు మినిస్టర్లు కలెక్టర్లు అందరితో తిరిగినాం. ఒక రోజు ఇట్లా గొడవకు దిగలేం వాళ్ళతోని, లొల్లి చేయలేం. లొల్లి చేయకుంటే కూడా కాలి అడ్డుకుంటేనే వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టిండ్రు. అడ్డుకున్నందుకే కేసులు పెట్టిండ్రు. రైట్ భూములు ఇప్పుడు తిరుగుబాటు చాలా జాగాలలో లేవనెత్తుతాండ్రు. ఇయ్యాల కొడంగల్ల కూడా కొడంగల్ల మళ్ళీ తిరుగుబాట్లు లేవనెత్తిరు. అసలు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అవన్నీ చూసినాం. అయినప్పటికీ వీళ్ళు ఇయ్యడానికి ముందడకు వచ్చిండ్రు, సిద్ధపడ్డారు. కానీ ఇస్తామన్న నష్టపరిహారం చక్కగా ఇస్తలేరు. ఒకసారికి అమ్మతో మాట్లాడిద్దాం. ఇటు జరగమ్మ. అమ్మ ఏం పేరు నీ పేరు? ఇగరా ఆశమ్మనా? ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? తెలియదా? 65 ఏండ్లు ఉంటావా? ఎందుకు ఇంత కట్టం? ఎందుకు ఇట్లా ఎందుకు తిరుగుతున్నావు? కష్టమే మరి. ఇప్పుడు కష్టం చేసుకొని బుక్కెడు తినేడు దాన్ని తీసుకపోతివి, నువ్వు వేసుకుంటువి, మేమేం చేసుకొని తినాలి. ఎన్ని ఎకరాలు పోయింది మీది? ఎకరంన్నర పోయిందా? ఇచ్చిరా పైసలు పురాగా? మరి లేదు, ఇయ్యలే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పదు, ఏమంటని చెప్తా. మా పైసలు మాకు ఇస్తేనేమో మేము ఏమీ అనం, సప్పుడు చేయం. మా అధ్యక్షులు తీసుకుంటాము, ఏమన్నా చేసుకోండి. రేవంత్ రెడ్డి చాంపి కూడా వారేసుకో, కానీ చేనుల అవసరం లేదు. మాకు 5 లక్షలు ఇచ్చితే ఆయన ఇష్టం, మంచిగా ఏమన్నా చేసుకునుకోక, ఏమన్నా కట్టుకునుకోక, దవాఖాన్లన్నా కట్టుకునుకోక, ఏమన్నా చేసుకోక, మాకు 5 లక్షలు మాకు ఇస్తే మిగిలిన పైసలు మాకు ఇస్తే మేము దూరం జరుగుతాం. అంతే. ఎట్లున్నది ఇంట్లో పరిస్థితి? ఎట్లున్నది పరిస్థితి? ఏమి లేకనే గుడిసె ఉంది, కాగితం గాలి వస్తే వస్తే ఇక నేనేం లేదు అనుకుంటే ఎవరింటికైనా పోవాలి. అంతేనా? ఎట్లున్నది? నా భర్త కూడా చనిపోయాడు. పాలన ఎట్లున్నది? ఇక పాలన ఉన్నది, ఇంకా ఏం పాలన లేదు. మంచిగా అనిపిస్తుందా? ఎట్లా చేస్తుండు? ఏం మంచిగా లేదు. అంతేనా? ఇట్రా రైట్. ఇది పరిస్థితి. ఇక రా జర దగ్గర జర. ఏం పేరు నీ పేరు? వెంకటమ్మనా? జర గట్టిగా మాట్లాడు. ఏమైంది? గుడ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేస్తాను మేడం? మరా భూమి పోయి ఏం అడక తినుకుంటా బతకాలనా? ఎందుకు? 15 లక్షల రూపాయలు రావాలి. మరి 3 ఎకరాల భూమికి అదే 30 గుంటల పైసలు ఇచ్చిండు. 30 గుంటలు అంటే పండుతుంటేనే? పండుతూనే మేడం. మొన్న 5 పాకెట్లు 5 క్వింటాల కందులు వేసుకున్నా. ఆ పొలం పోయిన మీకు ఏమిటికైనా బతకాలి, రోడ్డు మీద వాడి బతకాలనా? ఎంతమంది పిల్లలు నీకు? 2 కొడుకులు 1 బిడ్డ. ఎట్లున్నది పరిస్థితి? ఎట్లున్నది? ఇక అడక తినే బతుకు చేసిండు. ఇంకెట్లుంటది? మొత్తం గుంజుకున్నాడు. ఇప్పుడు నష్టపరిహారం కోసం తిరుగుతుండ్రు కదా, ఇత్తమని అంటారా? ఏమంటారు? మా పైసలు మాకు వస్తే ఏమన్నా కట్టుకున్నాక మేడం. మా పైసలు మాకు రావాలి, ఇంకా 15 లక్షలు రావాలి. కాగితాలు ఏమో మొత్తం పైకి పంపించిండు దూసుకొని. 1 రూపాయి ఇంతవరకు మాకు యాది లేదు. దొబ్బుతున్నారు అయిపోయి సార్. కన్నుల కనబడుతుంది బాధ అంతా. మొత్తం మీద ఇది పరిస్థితి. వాళ్ళు భూములు ఇచ్చిండ్రు, పోరాటం చేస్తూ ఉన్నారు. భూములు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇత్తలేరు. ఏడా ఇప్పుడు జనావాసాలలో ఇప్పుడు ఊరవతల ఏడ లేకుండా నజాగలు మరి మీ భూములు ఎందుకు? రోడ్డు పక్కలు ఉన్నాయి కదా మేడం. రైతు వేదిక పక్కలు ఉంది మాది. కాదు, కాలేజ్ అంటే కాలేజీ కడితే ఇప్పుడు ఫెసిలిటీ చూసుకొని ఆడికి పోయినా అది చేస్తారు. కాలేజీకి అన్ని అందుబాటులో సదుపాయాలు కల్పిస్తారు. మరి మీ భూములు ఎందుకు? మీ భూముల మీద ఎందుకు పడ్డారని? రోడ్డు పక్కల సర్వే నెంబర్ ఉంది ఇక్కడ. ఇస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల భూములు వాల్యూ పెరుగుతాయని, విలువ పెరుగుతుందని చెప్పి కావాలని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకు ఇంకోటి పనులు చేయడానికి ఫ్రీగా ఉంటది. మంచి సాగు భూమి అంతా మేడం. రోడ్డుకు ఫస్ట్ బీట్ ఉంటుంది దీనికి. హైవేలా నేషనల్ హైవే మేడం. మహబూబ్ నగర్ నుండి చించెల్లి మధ్య నేషనల్ హైవే ఇది. ఈ కొంతమంది రియాల్టర్లు, ఈ రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా
దీని మీద నాకు కన్నేసి దీన్ని ఎట్లయినా తీసుకుంటే చుట్టుపక్కల అందరూ భూస్వాముల భూములకు విలువలు పెరుగుతాయని చెప్పి ఇదంతా కూడా ప్లాన్ చేసి చేశారు మేడం. అంటే రాళ్ళు రప్పలు ఉన్న భూమిని తీసుకొని అది చేస్తే వీళ్ళ భూములు విలువ పెరిగాయి అట్లనే ఉండిపోతాయి. మీ భూములు తీసుకొని అది చేస్తే వాళ్ళకి కూడా మంచిగా అవుతుందని. సెకండ్ బిట్ లో ఉన్న భూములన్నీ పెరుగుతాయి. ఇక ఆటోమేటిక్ గా కాలేజ్ వచ్చిందంటే డిమాండ్ పెరుగుతుంది. అయిపోయి ఇవన్నీ కూడా సాగు భూమి. రేపు మళ్ళీ సాగు చేసుకో కాలేజ్ కట్టినప్పుడు కానీ వీళ్ళకి అందరు టెండర్లు వీళ్ళకి వస్తాయి కదా మేడం, కమిషన్ల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ భూములలో పైసలు తీసుకున్నారు. రేపు వచ్చే కాలేజీలో కూడా కమిషన్ల కోసమే వీళ్ళంతా తాపత్రయం అంతా కనిపిస్తుంది మాకు. మా భూమిలో మా పుట్ట మీద కొట్టి వాళ్ళు గుంజుకొని వాళ్ళు వేల కోట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు వీళ్ళందరూ. థ్యాంక్ యూ అన్న. రైట్, మొత్తం మీద ఇది కాంగ్రెస్ లో తిరిగిండ్రు, కాంగ్రెస్ కోసం పని చేసిండ్రు, ఓట్లు వేయిండ్రు అని తిరిగిండ్రు, కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు నీ గెలుపు కోసం రేవంత్ అన్న. ఇలా ఏమైంది పరిస్థితి? కనీసం వీళ్ళు భూములు ఇయ్యకుండా తరిమి కొడతా ఉన్నారు, ఆఫీసర్లను తరిమి కొడతా ఉన్నారు, అధికారులను తరిమి కొడతా ఉన్నారు. వీళ్ళు మీరు అనంగానే అన్నరా మరి భయపెట్టిర్రా ఏం చేసిర్రో తెలియదు, అనంగానే భూములు ఇచ్చినందుకన్నా వాళ్ళకి నష్టపరిహారం చక్కగా ఇవ్వాలి కదా. చక్కగా ఇయ్యకుండా మిగతా 7 మంది భూములు లేని వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా నష్టపరిహారం ఇచ్చినావు? ఇలా అన్ని కాయిదాలు చక్కగా ఉంటేనే సగం నష్టపరిహారం ఇయ్యలే. కాయిదాలు లేని వాళ్ళకి భూములు లేని వాళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇచ్చినావు? వీళ్ళ గోడు విను, వీళ్ళ బాధ పట్టించుకో, వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం ఇస్తే మీరు ఏమన్నా కట్టుకోని అంటారు. వాళ్ళు అడ్డుపడతలేరు, తిరుగుబాటు లేవనెత్తలేరు, ఇక్కడ కాలేజీ కట్టేదే లేదు, సహించే లేదు అంటలేరు. వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకు చక్కగా చెల్లించిన తర్వాత ఏమైనా చేసుకో అని అంటారు. వీళ్ళ బాధ పట్టించుకో, వీళ్ళ గోడు పట్టించుకో. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ ప్లస్. నాకు పురేం రాలేవు మేడం. రైట్, ఎకరన్నర భూమి పైసలు పురేం పడలేవు. మొత్తం రాలేదా? మొత్తం రాలేవు, కొంచెం ఇటు జరుగు. మొత్తమే రాలేవు మేడం. సగం వచ్చింది అంటారు. రాలేవు అంటే నేను కలెక్టర్కు ఎంఆర్ఓకు తిరుపతి రెడ్డికి అడిగితే ఎంఆర్ఓకు బుక్కులు ఇస్తే డైరెక్ట్ పైసలు వస్తాయి అంటే అన్నారు మేడం. బుక్కులు ఎంఆర్ఓకి ఇచ్చొచ్చిన, ఎంఆర్ఓకి ఇస్తే వచ్చినప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు ఇస్తా, పైకి పంపించిన వచ్చినప్పుడు ఇస్తా అంటే అంటున్నాడు మేడం. అంటే నీకు మొత్తమే రాలేవు. ఎంత భూమి పోయింది? ఎకరన్నర మేడం. కొలుసుకపోయిరా? కొలవనీయలేదు మేడం. అంటే నష్టపరిహారం ఇయ్యకుండా కొలవనీయమన్నారా? కొలవనీయమంటని చెప్పిన మేడం. పూర రాలేవు మేడం. మా నాయన పేరు మీద ఉండదు బుక్. అంటే 47 మందిలా పూరాగా నష్టపరిహారం అందనోళ్ళు కూడా ఉన్నారు. పూర ఉండదు మేడం. అంటే నేను అందరికి సగం అందనే ఎకరన్నర పూర రాలేదు మేడం. నాకు పూర రాలేదు. మరి నీకు ఒక్కనికి ఎందుకు రాలేదు అట్లా సగం కూడా? అదే చెప్తేనే కాయిదాలన్నీ బరాబర్ ఉన్నాయి మేడం. బుక్కులు తీసుకుపోయి కలెక్టర్కు చూపిస్తే కలెక్టర్ తిరుపతి రెడ్డి అందరు ఉన్నారు మేడం. అందరికి వీళ్ళకి చెక్కులు ఇచ్చేటప్పుడు నేను ఇచ్చిన బుక్కులు ఇస్తే బుక్కులు తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇమ్మన్నాడు. ఎంఆర్ఓకి ఇస్తే బుక్కులు పైకి పంపించిన, బుక్కుల రిపోర్ట్ వచ్చినప్పుడు నీకు ఇస్తాను. అందరు బుక్కులతో పంపించలేరు? అందరు బుక్కులతో పంపించిన మేడం. మరి అడగపోయినావు కలెక్టర్ ఆఫీస్ లో అక్కడ ఇక్కడ అడిగిన ఇట్లా 2-3 సార్లు ఇచ్చిన మేడం. అన్నున్నాయి కానీ అయితే ఇప్పుడు అందరితో పాటు నీకు కూడా సగం అన్న రావాలి. మరి కలెక్టర్ ఆఫీస్ లో కనుక్కోపోయినావు నా భూమి మీద ఏమైనా పైసలు రిలీజ్ అయినాయి? వచ్చినప్పుడు ఇస్తాం పో అంటే కలెక్టర్ కూడా అంటున్నాడు మేడం. వికారాబాద్ పోయి వచ్చినాం, వచ్చినప్పుడు ఇస్తాం పో అంటే అంటున్నాడు కలెక్టర్ కూడా. ఈ 47 మంది రైతులలో అందరికి వచ్చి కొంతమందికి రాలేదు సగం నష్టపరిహారం అని అంటే ఈ ఒక్క రైతన్నకు అసలు మొత్తమే రాలేదట. 30 గుంటలు రాలేదు మేడం. మీకు కూడా రాలేదా 30 గుంటల పైసలు? అవును మేడం. ఇదెక్కడి కథ? అందరికి ఇచ్చిండ్రు, సగం ఇచ్చిండ్రు. 50,000 మా నాయనది 2 ఎకరాలు మేడం. దాంట్లో ఎకరా 10 గుంటల పైసలు వచ్చినాయి. ఇంకా 30 గుంటల పైసలు రాలేవు మేడం. 30 గుంటలు పైసలు రాలేవు. ఇంకా అది కూడా ప్లాట్ కూడా కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు పని చేయండి, ఆడ కలెక్టర్ ఆఫీస్ ఉంటది, ఒక చట్టం ఉంటది. ఆ చట్టం ప్రకారం 2005 ప్రకారము మాకు ఈ వివరాలు కావాలి. ఈ భూమి మీద పైసలు వచ్చినాయా రాలేవా, ఈ సర్వే నెంబర్ మీద ఇవి వచ్చినాయా రాలేవా అని మీరు కనుక్కోండి. కనుక్కున్న తర్వాత కలెక్టర్ ఆఫీస్ లో కనుక్కోవాలి, ఆర్డీఓ ఆఫీస్ లో కనుక్కోవాలి. దీంట్లో 47 మంది రైతులు నిజమే రైతులు ఉంటే అసలు 6 మంది వేరే వాళ్ళు వచ్చి దీంట్లో అంటే మీకు ఎగ్గొట్టి నేను అదే అంటున్నా, మీకు ఎగ్గొట్టి వాళ్ళకి ఇచ్చేమో అంటున్నాను. మరి తీసుకున్న వాళ్ళైనా ఎట్లా తీసుకున్నారు? మాకు భూమి లేదు కదా, మాకు ఇయ్యకూడదు సార్ అని లేదా? వాళ్ళు సర్వేలకు వీళ్ళందరూ కూడా కొంతమందిని లోపల పోయి వాళ్ళని బుదిపించి లేనిపోని చెప్పి మీకు అదిపిసి మీరు చెప్పిన వాళ్ళకు ఆ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు మేడం. అక్కడ పెద్ద గరాన మోసం జరిగింది మేడం. ఒక ఇందులో కూడా ఒక 55 ఎకరాలకు డబ్బులు వచ్చినాయి. ఇంకొక ఏదైతే మొత్తం 70
74 ఎకరాలు 60 ఎకరాలు వాళ్ళు తీసుకుంటారు మేడం. ఇప్పుడు నోటీసులు రిలీజ్ చేశారు. 55 ఎకరాలకు డబ్బులు ఇచ్చినట్టు చూపిస్తారు. ఇంకా 5 ఎకరాలకు డబ్బులు ఇవ్వలేనట్టు ఉంది. 5 ఎకరాలు ఆ 5 ఎకరాలు ఎవరిది అంటే ఇక్కడ ఒక ఆయన ఆర్మీ మెన్ ఉంటాడు మేడం. ఇక్కడ ఆ ఆర్మీ మెన్ కూడా నిన్న వాళ్ళు రిలీజ్ చేశారు ఒకటి ఏం రిలీజ్ చేసిండ్రు? సర్క్యులర్ రిలీజ్ చేసి 5 ఎకరాలు ఉంటుంది. ఈ 5 ఎకరాలకు కూడా వాళ్ళు 35 లక్షల చేంజ్ ఇట్లా ఇస్తామంటారు మేడం. ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోవట్లే. 35 లక్షల చేంజ్ మొత్తం 5 ఎకరాల 5 ఎకరాలకు 50 లక్షలు 50 లక్షలు కావాలి. కానీ 35 లక్షలు ఎట్లా వస్తాయి మేము తీసుకోమని చెప్పి వాళ్ళు నాకు నైట్ కాల్ చేశారు మేడం. వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఒప్పుకోలేదు ఇంతవరకు ఆర్మీ మెన్. మరి మీరు కూడా పిచ్చి పని చేసిండ్రేమో అనిపిస్తుంది. ఇచ్చేదాకా మీరు ముందుగా అన్ని పకడ్బందీ అయిపోయిన తర్వాతనే మేము సంతకాలు పెడతామని అనేది ఉండే. అదే అట్లనే మేడం. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు బెదిరించిరంటు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు పోలీసులు కేసులు పెట్టారు. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా భూమి తీసుకుంటామంటని చెప్పారు మేడం. మేము పోలే. మీ పర్మిషన్ లేని ఎట్లా గుంజుకుంటారు? అంటే మీకు ఉన్నాయి కదా, మీకు అనువంశికము తరతరాలుగా వస్తున్న కాగితాలన్నీ మీకు ఉన్నాయి కదా. అంటే మా భూమి మేము తీసుకుంటున్నాం, మీకు చేసుకుని ఇచ్చినాము, ఇప్పుడు మా అవసరానికి మేము తీసుకుంటున్నాం అంటని సరే చెప్పారు. తీసుకున్న దానికి నష్టపరిహారం ఏది అనాలి కదా. అన్నాం మేడం. అంటేనే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి ఏం రాలేవు. పంటలు ఎట్లా పండుతాయి మీ భూములలో? మంచిగా పండుతాయి మేడం. మంచిగా పండుతాయి. ఏం లేదు మేడం, మా డబ్బులు మాకు వచ్చేసాలి అంతే. విడిచిపెడతాం, మొదలు పెడతాం. బోరింగ్ చేసిన భూమి కూడా విడిచిపెట్టాం. మా డబ్బులు మాకు వచ్చేసాలి మేడం, విడిచిపెడతాం. మొత్తం మీద ఈ కథనా? అంతే మేడం. గత 3 తరాల నుండి చేసుకునేవి కూడా మేము తీసుకున్నాం మేడం. అక్కడ అన్ని ఇవన్నీ కాగితాలు పహానీలా? ఇవన్నీ పహానీలు రాబట్టిర్రా? రైట్. ఇగో 3 తరాల పహానీలు కూడా ఉన్నాయి. వీళ్ళకి వంశపారంపర్యంగానే వస్తుంది. వీళ్ళు ఏం ఒప్పుకోక ఊకోలేరన్నా, వీళ్ళు ఒప్పుకున్నారు. కనీసం వాళ్ళకి ఇస్తామన్న నష్టపరిహారం పక్కా ఇయ్యాలనేదే వాళ్ళ కొట్లాట, వాళ్ళ పోరాటం. ఇప్పటికైనా స్పందించుర్రి, అనవసరంగా వాళ్ళని దింపకూర్రి. పంట వండితే కూడా మేము ఇక్కడ తీసుకున్నాం. పంట వండింది మొత్తం. పంట వండేది కూడా అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది. ఈ పంట వండుతుంది ఇంట్లో. ఈ పంట వండే భూములు తీసుకుని ఈ విధంగా నష్టపెడుతున్నాం. మొత్తం మీద ఇది అబ్బాయి పల్లెరికేళ్ళు వచ్చిర్రు. పాపం వీళ్ళు చాలా బాధ ఎల్లదీస్తా ఉన్నట్టు అర్థమైతా ఉన్నది. వాళ్ళ బండ్ల ఖర్చులే కావాలి. 50-60 వేలు బండ్ల ఖర్చులే అయిపోయినాయి అంటారు. తిరిగి అదైతా ఉన్నది. అప్పుడేమో ఓట్లప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళ చుట్టూ తిరిగిండ్రు. ఇలా వాళ్ళను మీ చుట్టూ తిరిగించుకుంటా ఉన్నారు అన్న. మొత్తం మీద పట్టించుకోర్రి. ఇవన్నీ కాగితాలు బరాబర్ ఉన్నాయి. ఇంతమందికి ఇచ్చిర్రా నష్టపరిహారం కావాలని? ఉల్టా ఏమేం కేసులు పెట్టిండ్రు మీ మీద? మన 353 ప్రభుత్వ అధికారులపై దాడి చేశారని చెప్పి మన కేసులు పెట్టారు. దాడి చేయకముందే అడ్డుకున్నందుకు పైసలు ఇచ్చినాక హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇచ్చినాం. వాళ్ళు కూడా కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి ఇట్లా ఒక నోటీస్ జారీ చేశారు. ఈ నోటీసులు కూడా ఏం పని చేయలేవు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. కలెక్టర్లు కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ అధికారులు కూడా అడుగులకు మడుగులొత్తుతుండ్రు ప్రభుత్వానికి. మామూలు ఉంటే కేసులు అయినాయి. ఉల్టా కేసులు, కొట్లాడటం మీద కేసులు. ఇది నిర్బంధాల పాలన, ఇది ఎమర్జెన్సీ పాలన. ప్రశ్నించద్దు, పోరాటం చేయొద్దు, వాళ్ళ హక్కుల సాధనకి పోరాటంలోకి దిగొద్దు. ఒకవేళ దిగితే మాత్రము ఇట్లా అక్రమ కేసులు పెడతారు, నష్టపరిహారం ఇయ్యరు, వాళ్ళ ఇష్టం ఉన్నది చేస్తారు. రైట్. ఇది నమస్తే అందరికి. పోరాటం చేయండి, ఇక తప్పది, ఏం చేస్తాం. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాక కూడా మీకు న్యాయం చేస్తలేరంటే మనం ఏం చేయలేము.